అబ్బబ్బబ్బా మహా తల్లి తల పగిలిపోతుంది, కాస్త కాఫీ పెట్టి త్వరగా తీసుకురా. చాలు, ఎక్కడ పని అక్కడ వదిలేసి పరిగెత్తుకుంటూ వచ్చి నిలబడతావు. తలనొప్పిగా ఉంది, ఇన్ని కాఫీ నీళ్ళు పెట్టి తల్లి అన్నాను, అంతే వచ్చి నిలబడ్డావు. అసలు నీకు పని చెప్పటం నాది బుద్ధి తక్కువ. అక్క మీరు ఎందుకు అలా విడిచిపడతా? నేనేమన్నానమ్మా, ఆడపడిచి రోజు గుమ్మం ముందు నిలబడి కన్నీళ్లు పెడితే ఇంటికి జయం కాదు అన్నాను, అంతే. సావిత్రి అత్తవారింటి నుంచి ఉత్తరం వచ్చింది. ఏం రాసిందో చదవడానికి ఏముంది? వారం రోజులుగా కట్టం డబ్బులు ఇవ్వకపోతే సావిత్రికి విడాకులు ఇచ్చి వాసుదేవరావుకు వేరే పెళ్లి చేస్తారట. అయ్యింది, నేను అనుకుంటూనే ఉన్నా. నా మొగుడు మాట విని ఆ రోజే చీట్ ఫండ్ లో డబ్బులేసి ఆయనతో వ్యాపారం పెట్టించుంటే ఈ పాటికి 2 చేతులా సంపాదించుండేవాడు, చెల్లెలి కాపురం నిలబెట్టి ఉండేవాడు. వదినా, అతను మరో పెళ్లి చేసుకోకుండా ఆపడం ఎలాగని ఆలోచించాలి గాని ఇప్పుడు అవన్నీ ఎందుకు? అంత డబ్బు ఒక్కసారిగా రావాలంటే 2 మార్గాలు ఉన్నాయి. ఒకటి, నేను రిజర్వ్ బ్యాంకు కన్నం వేయాలి, లేకపోతే దీన్ని కన్న నేరానికి ఈ పెద్ద మనిషి చస్తే ఇన్సూరెన్స్ డబ్బు. ఆగు, అన్న మీద చెయ్యెత్తడానికి నీకు సిగ్గులేదు? ఆ రోజు కట్నం డబ్బులు తెస్తానని వెళ్ళి దారిలో దాన్ని దొంగపాలు చేస్తే నువ్వు. అందుకేగా ఆ పాపిస్తుంది ఇన్నాళ్ళు ఇంట్లో పడింది. అందుకని తండ్రిని చావమని శపిస్తాడా? అన్నేవమ్మా, నేను చచ్చిపోతే తలకొరువు పెట్టాల్సింది వాడేగా. బాధ్యత తీర్చుకోవటానికి తొందరపడుతున్నాడు. అందరూ మా మీద పడి ఏడుస్తారు. ఎందుకు? నేను అన్నదానికి తప్పే ఉంది. ఇదే నా మొగుడు నన్ను వదిలేస్తుంటే పుట్టింటికి భారం కాకుండా ముక్కు మూసుకొని 3 నిమిషాలు చచ్చిండేదాన్ని. వదినా, బాగా చెప్పావు వదినా. ఇన్నాళ్ళు నా భర్త కాదంటే ఏం చేయాలో నాకు అర్థం కాలేదు. చచ్చిపోతే సమస్య తీరిపోతుందని బాగా గుర్తు చేశావు. ఇప్పుడు ఆ పని చేస్తాను, ఇప్పుడు ఆ పని చేస్తాను. అక్క, అమ్మ సావిత్రి! అక్క తలుపుతీ అక్క! అమ్మ సావిత్రి! తలుపుతీ అక్క! సావిత్రి! సావిత్రి! అమ్మ సావిత్రి! సావిత్రి! తలుపుతీ అక్క! అక్క సావిత్రి! నువ్వు ఆ పని చేస్తే నా మీద ఒట్టే. నువ్వు ప్రాణాలు తీసుకుంటే నీకంటే ముందు నా సౌమ్య ఇంట్లోంచి బయటకు వెళ్తుంది. నువ్వెందుకక్క చనిపోవడం? నీ మెళ్ళో ఆయన కట్టింది పసుపుతాడో ఉరితాడో కనుక్కుంటాను. కాదని వాదిస్తే ఆయన కాళ్ళు పట్టుకునైనా నీ కాపురం నిలబెడతాను. ఇంకెప్పుడు ఇలా దారుణ చేయకక్క. ఇదిగో చూడమ్మా, గుప్పిడి మెతుకులు వేస్తే గాని మా ఇంటి ముందు కుక్క కూడా మొరగదు. అలాగే మీరు ఇస్తానన్న కట్నం డబ్బు పూర్తిగా ఇస్తే గాని మా మనసులు కరగవు. అలా అనకండి. మీరు కాపురానికి తీసుకురావడం లేదనే బాధతో ఈ రోజు మాకు ఆత్మహత్య చేసుకోబోయింది. కష్ట పీడ వదిలిపోయింది. ఇదిగో చూడు, ఆఖరి మాటగా చెబుతున్నాను, 4 రోజుల్లోగా మీరు ఇస్తానన్న కట్నం డబ్బు పూర్తిగా ఇచ్చారా సరే, లేకపోతే నా కొడుకు 2వ పెళ్లి చేస్తాను, అంతే. అది కాదత్తయ్య. అత్తయ్య దేవుళ్ళు వెళ్ళ, ఇంకా వర్షాలు వెళ్తున్నాం, బుద్ధి లేదు, సిగ్గుమాలి మొహాలు. ఇదిగో చూడు, ఆఖరి మాటగా చెబుతున్నాను, 4 రోజుల్లోగా మీరు ఇస్తానన్న కట్నం డబ్బు పూర్తిగా ఇచ్చారా సరే, లేకపోతే నా కొడుకు 2వ పెళ్లి చేస్తాం, అంతే. ఆ 3 ముళ్ళు పడేదాకా ఇదిగో నా కూతురు బ్యాంకుకి వెళ్ళింది, అదిగో నా కూతురు డబ్బు తెస్తుందన్న ఏది వస్తుందండి. ముందు అంపకాల కార్యక్రమం పూర్తిగానిస్తే చాలవయా. అంపకాలు లేదు, అత్తారులు లేదు. ఇస్తానన్న కట్నం డబ్బు ఇవ్వకపోతే ఆ వీధిలో విస్తాలు లేచేలో కానీ నీ కూతురుకు విడాకులు ఇస్తాం, జాగ్రత్త. అమ్మా, ఏం జరిగిందమ్మా? బ్యాంకు నుంచి డబ్బులు తీసుకొస్తుంటే ఒక రౌడీ దౌర్జన్యంగా నా దగ్గర నుంచి డబ్బులు లాక్కెళ్ళిపోయాడు. ఏమి డ్రామా ఆడుతున్నావే డ్రామా? నువ్వే ఓ రాయి తీసి పట్టుకుని కొట్టుకుని
ఆ కట్నం డబ్బు కాస్త పోయిందని చెప్పి ఎగ్గొడదామని చూస్తున్నారే గారు అమ్మాయి రక్తం అడుగులో కనిపిస్తుంటే ఆ మాట అనడానికి మీకు నోరేలా వచ్చిందండి? బాబు మీ రక్తాలు మాకు అక్కర్లేదండి, మాకు కావాల్సిన డబ్బులు అది ఇచ్చేంత వరకు మీ అమ్మాయి మా ఇంటికి కాపురాన్ని తీసుకెళ్ళాం. డ్రైవరు డ్రైవరు మరి గుడ్ మార్నింగ్ రేఖ. నా మాట నీ బుర్రకెక్కితే మీ అక్క కాపురం చక్కబడుతుంది. ఒకసారి నేను చెప్పాను, వినిపించుకోలేదు. ఈసారి బంగారం లాంటి అవకాశం వచ్చింది. రేపు నువ్వు విమానంలో వెళ్ళేటప్పుడు మేము నీకు ఒక బ్రీఫ్ కేసు ఇస్తాం. దాన్ని సింగపూర్ లో మా వాళ్ళకి అందజేయాలి. ఎంత ఇస్తారు? 40,000. సరిగ్గా మీ అక్క కాపురం నిలబడ్డానికి సరిపోయే డబ్బు. డబ్బు ఎప్పుడు ఇస్తారు? నువ్వు తిరిగి రాగానే. చూడు, రేపు నా మనుషులు నిన్ను ఎయిర్పోర్ట్ లో కలుస్తారు. డ్రైవర్, ఏమిటి వడ్డీతో సహా కట్నం డబ్బు ఇచ్చేస్తాం, కోడలు తీసుకెళ్ళమని చెప్పారా? అవునమ్మా, ఆ. శశిరేఖకి గవర్నమెంట్ నుంచి డబ్బు వచ్చింది. ఆహా. ఆ డబ్బు మనకి ఇస్తామని రమ్మన్నారు. ఆహా, అయితే నువ్వు వెంటనే బజార్కి వెళ్ళి అతి తక్కువ ఖరీదులో పట్టుచీర పట్టుకురా. అది పట్టుకు వాళ్ళ ఇంటికి వెళ్ళొద్దాం. వెంటనే వెళ్ళరా. త్వరగా కానివ్వండి, వాళ్ళు వచ్చే వేళ అయింది. రండి అక్కయ్య గారు, రండి. నమస్కారం రండి అల్లుడు గారు. కులాసానా? రా, 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 రా.